ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చేయు అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయగాక. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 31వ వచనము ఇలా సెలవిస్తుంది, పిల్లరా జయము యెహోవా వలన వచ్చును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. మనకు జయం ఇచ్చేది ఎవరంటే ప్రియమైన దేవుడా, మన దేవుడైనటువంటి యెహోవా. ప్రియమైన దేవుడా, జయాన్ని దేవుడు మాత్రమే మనకు ఇవ్వగలడు, ఏ మనుష్యులు మనకు ఇవ్వలేరు అనేటువంటిది ఈ యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుడా, తన జీవితంలో ఊహించలేనంత జయాన్ని, గొప్ప జయాన్ని పొందుకున్న ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుడా, ఆ వ్యక్తి ఎవరంటే దావీదు. ఆయన తన జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవుని స్తుతించేటువంటి వ్యక్తి, దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన జీవితము ఒక జయము గల జీవితముగా ఆయన జీవితాన్ని ఆయన ముగించాడు. ప్రియమైన దేవుడా, ఒక్కసారి మనకు బాగా తెలుసు, దావీదు తనకన్నా అంటే ఊహించలేనంత ఎక్కువ బలవంతుడైనటువంటి గొలియాతుతో ఒక యుద్ధాన్ని చేయవలసినటువంటి పరిస్థితి ఆయన కలిగిందండి. ఆ గొలియాతు ఎవరు? తన చిన్నతనము మొదలుకొని, తన యవ్వనప్రాయం మొదలుకొని అతడు యుద్ధశూరుడు. కానీ యొక్క దావీదు ఎవరు? గొర్రెల కాపరి. యుద్ధానికి ఆయనకి అస్సలు ఏ సంబంధం లేదు. ప్రియమైన దేవుడారా, ఇప్పుడు ఈయన తన సహోదరుని చూడడానికి వెళుతున్నాడు, తన సహోదరుల యొక్క క్షేమాన్ని తెలుసుకోవాలని వెళుతున్నాడు. కానీ అక్కడ తాను యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఆ యొక్క యుద్ధాన్ని నడిపించవలసినటువంటి రాజు అయినటువంటి సౌలు గొలియాతును చూసి, అతని యొక్క బలాన్ని చూసి ఆయన గడగడలాడిపోతున్నాడు, భయపడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా గొలియాతును చూసి, అమ్మో గొలియాతు ఎంత బలవంతుడో, ఇతను ఎలా జయించాలని చెప్పి అంత పట్టక చాలా భయంతో ఉన్నప్పుడు ప్రియమైన దేవుడా, దావీదు అన్నాడు, ఈ యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాది అని చెప్పి అన్నాడు. ప్రియమైన దేవుడా, చెప్పాలంటే దాదాపు 40 రోజులు కొనసాగుతున్నటువంటి యుద్ధాన్ని కొద్ది నిమిషాల్లో దావీదు ముగించి ఆయనకు ఒక పెద్ద జయాన్ని దేవుడిచ్చాడు. కారణం ఏంటంటే ఆయన తనకు ముందున్నటువంటి గొలియాతును చూడలేదు, అతని యొక్క బలాన్ని చూడలేదు, అక్కడ ఉన్నటువంటి కఠినమైన పరిస్థితిని ఏది చూడలేదు. ప్రియమైన దేవుడా, అక్కడ ఉండే సైనికులు ఎవరు కూడా దావీదుకి సహాయం చేయలేదు, ఆ రాజు కూడా దావీదుకి సహాయం చేయలేదు. ప్రియమైన దేవుడా, కానీ మనుష్యులు కాదు, యెహోవా దావీదును బలపరిచాడు, యెహోవా దావీదుకు సహాయం చేశాడు. కాబట్టి ఊహించలేనంత గొప్ప జయాన్ని దేవుడి ద్వారా ఆయన పొందుకున్నాడు. ప్రియమైన దేవుడా, మీ జీవితంలో మీకు ముందు ఉన్నటువంటి కార్యాలు మీకన్నా ఎక్కువగా బలమైనవిగా, కఠినమైనవిగా ఉన్నా కూడా పర్వాలేదు, వాటికన్నా బలమైనటువంటి దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు కూడా ఆయన నువ్వు భయపడే అన్ని విషయాల్లో ఆయన నీకు జయాన్ని ఇచ్చి నేను ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రియమైన యవన బిడ్డ, నీ యొక్క జీవితంలో నువ్వు ఎదుర్కోబోతున్న పరీక్షల గురించి నువ్వు భయపడుతున్నావేమో, యేసయ్య అంటున్నాడు, నేను నీకు జయాన్ని ఇస్తాను, నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నేను నీకు జయాన్ని ఇస్తాను. నీకు ముందున్నటువంటి ఆ యొక్క కఠినమైన సవాలును చూసి నువ్వు భయపడద్దు, నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నేను నీకు జయాన్ని ఇస్తానని చెప్పాను. కాబట్టి ప్రియులరా, మన ముందున్నటువంటి మనుషులు ఎలాంటి వారని కాదు, మన పరిస్థితులు ఎలాంటివని కాదు, వాటిని చూడకుండా యెహోవాని మాత్రం, దేవుడు మాత్రం చూడడము మనం నేర్చుకుందాం. అప్పుడు మనము జయం పొందుకుందాము. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాట్లాడినా నిబుడలు ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, జయము యెహోవాను వచ్చునన్న మాట ప్రకారం తండ్రి, నీ బిడ్డలు తండ్రి ఏ విషయాన్ని గురించి భయపడుతున్నారు, దేని గురించి బాధపడుతున్నారు, అయ్యా వారు ముందున్నటువంటి సవాళ్ళ గురించి తండ్రి ఎంత తండ్రి మిక్కిలిగా భయపడుతున్నారో తండ్రి, వాటన్నిటిని మార్చివేసేటువంటి దేవుడు, వాటన్నిటికన్నా బలమైన దేవుడు తండ్రి, నీ బిడ్డలకు జయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. దావీదుకి ఆయన జీవితంలో ఊహించలేనంత గొప్ప జయాన్ని కలుగజేసిన దేవుడము, మా సహోదర సహోదరులకి, మా యవన బిడ్డలకు, మా చిన్న బిడ్డలకు తండ్రి అన్ని విషయాల్లో జయాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజంతా కూడా నిబిడలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్న ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.